మానవుణ్ణి ఆయన స్వేచ్ఛాజీవిగా నిర్మించాడు. నువ్వు వెళ్ళగొట్టిన దాన్ని నేను వెళ్ళగొట్టను, నువ్వు ఉండనిచ్చిన దాన్ని నేను ఉండనిస్తాను. అంతే. దేనిని ఉండనిచ్చావో అది మీ ప్రక్కలో సోలములుగాను మీకు ఉరిగాను ఉంటుంది. అంతే. పాఠం ఏంటో తెలుసా? ఇది పాత నిబంధన చరిత్ర అయితే కొత్త నిబంధన సంఘానికి దీనిలోని పాఠం ఏంటో తెలుసునా? నీ శరీర కార్యములను అన్నిటినీ జయించగలిగావు. శరీర కార్యములలో వ్యభిచారమును జయించగలిగావు, శరీర ఆశలను జయించగలిగావు, శరీరమును అదుపులో ఉంచగలుగుతున్నావు, భూతులు అనుకున్న నోటిని అదుపులో ఉంచుకోగలుగుతున్నావు. మరి నీ హృదయాంతరంగంలోని పెళ్లిపిక్కుతున్న కోపము నువ్వెందుకు జయించలేకపోతున్నావు? అది నీ కనానీయుడా? అసూయను ఎందుకు జయించలేకపోతున్నావు? కోపమును ఎందుకు జయించలేకపోతున్నావు? నేత్రాశను ఎందుకు జయించలేకపోతున్నావు? వ్యామోహమును ఎందుకు ఉండనిస్తున్నావు? అన్నిటిని వదులుకున్న నీవు, అన్నిటిని వెళ్ళగొట్టిన నీవు, నీ శరీర కార్యములన్నిటిని జయించిన నీవు ఏదో ఒక పాపాన్ని ఎందుకు నీ జీవితంలో ఉండనిచ్చుచున్నావు? ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల మీరు ఆత్మచేత నడిపించబడతారు. ఆత్మచేత శరీర క్రియలను చంపండి అని దేవుని వాక్యం చెప్తుందిగా. దేవుని ఆత్మ సహాయం తీసుకొని ఏ మనుషుని వల్ల తనంతట తాను ఏ పాపాన్ని జయించలేడు. వాస్తవం. నీకు నీవుగా ఏ పాపమును జయించలేవు. వాస్తవం. ఒక్క పాపములో ఉండి కూడా నువ్వు బయటకు రాలేవు. వాస్తవం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా చారత్వము, అపవిత్రత, కామకత్వము, అభిచారము, విగ్రహారాధన, లోపత్వము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనములో ఎన్ని జాబితాలు ఉన్నాయి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా చారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీర కార్యాలు కదా. ఈ శరీర కార్యాలలో ఏ ఒక్కదాన్ని కూడా నీకు నీవు జయించలేవు. ఏ మనుషుడు కూడా శరీర కార్యములలో ఒక్కదాన్ని కూడా తన శరీరం నుండి వెళ్ళగొట్టడం అసంభవం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప ఈ శరీర కార్యాలలో ఏ ఒక్కదాన్ని కూడా నీ నుండి వెళ్ళగొట్టలేవు. నీ వల్ల కాదు. మరి శరీర కార్యాలన్నిటిని ఏం చేయాలి? రోమాపత్రిక 8వ అధ్యాయము 12-13 వచనాల ప్రకారం, రోమాపత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని. సావవలసిన వారై ఉంటారు. శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారై ఉందురు కానీ ఆత్మచేత, అదుగో ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న శారీర క్రియలు ఏవి? అవి స్పష్టంగా ఉన్నాయి. వాటిని జయించటం ఏ మనుషుని వల్ల కాదు.
ఈ కనానీయులు, ఇత్తీయులు, పెరిజీలు, ఇవ్వీలు, గిర్గాషీలు, యబూసీలు, ఈ 7 జాతుల అన్యజాతి ప్రజలను ఎల్లగొట్టడం ఎవడి వల్ల కాదు. శరీర కార్యములు జయించటం ఏ మనుషుని వల్ల కాదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఈ శరీర కార్యములను మనము అంతమొందించవచ్చును, వెళ్ళగొట్టవచ్చును. ఆమెను చెప్పండి. అంత అతము చేయవచ్చును, నిర్మూలము చేయవచ్చును. మరి పరిశుద్ధాత్ముడా సహాయము చేయయ్యా. మీ వ్యభిచార వ్యామోహములో నేను బయటకు రాలేకపోతున్నాను. ఈ శరీర కార్యముల నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. ఈ విగ్రహారాధన నుండి, అభిచారము నుండి నేను బయటకు రాలేకపోతున్నాను. పరిశుద్ధాత్ముడా వీటిని వెళ్ళగొట్టడం, వీటిని నిర్మూలన చేయటం, వీటిని అందమందించడానికి సహాయము చేయయ్యా. నా వల్ల కావటం లేదు. నా శక్తితో కానిది, నా బలముతో కానిది నీ ఆత్మ చేతగునని నీ లేఖనం చెబుతుంది కదా. ఓ పరిశుద్ధాత్మ దేవా, నువ్వు సహాయం చేస్తే ఆత్మ చేత ఈ శరీర కార్యములను సంపుటకు నాకు శక్తి ఉంటుంది. ఈ యబూసీలను నేను వెళ్ళగొట్టగలను, ఈ కనానీయులను ఎరగొట్టగలను, గిర్గాషీలను వెళ్ళగొట్టగలను, యబూసీలను అంతమొందించగలను. ఈ 7 జాతి ప్రజలను వెళ్ళగొట్టి నీవిచ్చిన వాగ్దాన దేశమును నేను స్వతంత్రించుకొని అనుభవించగలను. నాకు సహాయం చేయండి అని అడగాలి కదా. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో వీటిని జయించాలి కదా. అన్నిటిని జయించిన నీవు ఇనుప రథములున్న వారిని ఎందుకు ఉండనిచ్చావు? ఇనుప రథములున్నది ఏంటో తెలుసా? కోపమే. కోపము పయనించినంత తీవ్రమైన వేగముతో ఇంకేది పయనిస్తుంది చెప్పండి? ఈ ఇనుప రథములున్న ఆ మనుషులు ఎవరో తెలుసా? కోపమే. బెన్యామీనీయులు వెళ్ళగొట్టలేని ఆ యబూసీయులు ఎవరో తెలుసునా? నీలో ఉన్న అసూయే. ఆ కనానీయులు ఎవరో తెలుసా? నీలో ఉన్న వ్యామోహం, స్త్రీ వ్యామోహం, పురుష వ్యామోహం, వ్యభిచార వ్యామోహం. పిల్లలారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఉండి నువ్వు దేన్ని వెళ్ళగొట్టలేకపోయావు. అన్నిటిని వెళ్ళగొట్టిన నీవు దేన్ని ఉండడిస్తున్నావు? ఇంకా నీలో ఏ శరీర కార్యాన్ని నువ్వు సంపలేకపోయావో ఒకటి గుర్తుంచుకో. దేన్ని నీ జీవితంలో తీసివేయలేకపోతున్నావో, దేనిని కావాలని నువ్వు ఉండనిస్తున్నావో. వెళ్ళగొట్టాలనుకుంటే నువ్వు వెళ్ళగొట్టగలవు బ్రదర్. దాన్ని వదిలించుకోవాలనుకుని పెద్ద విశేషం కాదు. అది ఉండనిస్తున్నావు. నువ్వు వెళ్ళగొట్టడం లేదు, కావాలనే. అది నీకు ప్రీతి, అది నిన్ను ప్రేమిస్తుంది. నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు, అది నిన్ను ప్రేమిస్తుంది, అది నిన్ను కనపరుస్తుంది, నువ్వు దాన్ని కనపరుస్తున్నావు, ఉండనిచ్చేసావు. వెళ్ళగొట్టలేనని కాదు, నువ్వు ఉండనిస్తున్నావు. ఎన్నో సత్క్రియలు ఉన్న సంఘం తుయితైరే సంఘం. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలలో తుయితైరే సంఘం ఒకటి. ఆ తుయితైరే సంఘములో ఎన్నో సత్క్రియలు ఉన్నాయి, ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. దేవుడే మెచ్చదగిన ఆత్మ సంబంధమైన క్రియలు ఎన్నో ఉన్నాయి. ఆ తుయితైరే సంఘమును గూర్చి దేవుడు మాట్లాడుతూ అంటాడు, అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. అదేమనగా తాను స్త్రీని, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలు నువ్వు ఉండనిచ్చుచున్నావు. కావాలని నువ్వు ఉండనిచ్చావు.
కావాలనే నీ ఉండనిచ్చావు. కేత్రీయులను, కిత్రోను నివాసులను, నహలోను నివాసులను నువ్వు కావాలనే ఉండనిచ్చావు. కనానీయులను కావాలనే ఉండనిచ్చావు, నీకు వెట్టి శాఖలు చేస్తారని. కిత్రోను నివాసులు నిన్ను గణపరుస్తారని ఉండనిచ్చావు. నహలోను నివాసులు నిన్ను ప్రేమిస్తున్నారని ఉండనిచ్చావు. కనానీయులను నీ ఇంట్లో వెట్టి చాకరి, నీ జీవితానికి వెట్టి చాకరి చేస్తారని ఉండనిచ్చావు. నీ వెళ్ళగొట్టలేదు. నీ వెళ్ళగొట్టిన దాన్ని ప్రభు అంటాడు, నేను కూడా వెళ్ళగొట్టిన. నువ్వు ఉండనిచ్చావు, నేను ఉండనిస్తాను. హలో సోదరుడా, నీ జీవితంలో నువ్వు ఎవరిని ఉండనిచ్చావో దేవుడు దాన్ని ఉండనిస్తున్నాడు. దేవుడు తీసేయడు. జీవితాంతం అది నీ ప్రక్కలో బల్యం, అదే నీకు ఊరవుతుంది. జాగ్రత్త. దేనిని నువ్వు ఉండనిస్తున్నావో దానితోనే నీ అంతం అవుతుంది. ప్లీజ్, ఎవరిని నీ జీవితంలో ఉండనిచ్చావో, ఏది నీ జీవితంలో ఉండనిచ్చావో అదే నీకు ఉరి, అదే నీకు శూలం, అదే నీ అంతం. రాసిపెట్టుకో.